కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు గత ప్రభుత్వాలు అన్ని కూడా. అంతే. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే కొత్త పాలసీలు ప్రైవేట్ వాళ్ళు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. కొత్త పాలసీలు ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వారి దగ్గర భూమి ఉండి వాళ్ళు ఒక ఇండస్ట్రీ పార్క్ పెట్టుకుంటే ఇది ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా అని ప్రభుత్వానికి సంబంధం లేదనకుండా వాళ్ళకి వాటర్ మీద ఏదైతే గవర్నమెంట్ లో ఏ ఫెసిలిటీ ఇస్తున్నామో ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తాము, పవర్ మీద ఇస్తాము, అన్నింటి మీద ఇస్తాము. అప్పుడు అక్కడ ఎవరైనా సరే పెట్టుకుంటే ఇండస్ట్రీ అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఎంత క్లారిటీ చెప్తుంటే ఇంకా మళ్ళీ రెడ్ వచ్చి మొదలెట్టి తెలగొద్దు. గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏమండి డిస్కస్ చేయనండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి క్లారిటీ అడుగుతున్నారు. మీకు ఇబ్బంది ఏంటి? మీరు కూర్చోండి ఇబ్బంది లేదు, తప్పేం కాదు. ఇప్పుడు ఓ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు అడుగుతున్నారు, తప్పేంటి? కూర్చోండి. ఏమండి రవిబాబు గారు మంత్రిగా కూర్చోండి. మంత్రి గారు క్లియర్ గా చెప్పారు భర్త గారు ఏమనంటే ప్రభుత్వ భూమి ఏమన్నా ఈ పాలసీలో కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతారు అని చెప్పారు క్లియర్ గా. కూర్చోండి, మీకు ఇబ్బంది ఏంటండి? మీరు కూర్చోండి. కూర్చోండి అంటే మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితే మీరు ఒప్పుకోరా ఏంటి? మీరేం మాట్లాడతారు? మంత్రులు ఓపికగా సమాధానం చెప్తున్నారు, మీకేమి క్లారిటీ రానివ్వండి. దీంట్లో మీరు అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఆ క్లారిటీ ఇప్పుడు వారు అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం చెప్తుంది కదా, మీకు ఇబ్బంది ఏంటి? రవిబాబు గారు మీరు అడగదలుచుకున్నది క్లియర్ గా ఉండాలి. చివరిగా ఒకే ఒక ప్రశ్న అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పని దయచేసి మంత్రి గారిని అడుగుతున్నా. ఒకే ప్రశ్న. ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రైవేటు వ్యక్తులు 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాల్లో ఇండస్ట్రీ తయారు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వ భూముల్లో ఎంఎస్ఎంఈలో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ప్రభుత్వ భూముల్లో గనక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసి దానిలో గనక వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తున్నారని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్ గా ఇవ్వండి, మేము మాట్లాడడం దాని గురించి. ఎందుకంటే ఈ పాలసీ లేదు కాబట్టి. అధ్యక్ష చాలా క్లియర్ గా లాస్ట్ లైన్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ అని ఉంది. ప్రభుత్వ విధానం అది. ఇండస్ట్రియల్ పాలసీ ఓవరాల్ గా ఆల్రెడీ ప్రకటించారు, మంత్రి గారు డీటెయిల్ గా చెప్పారు. అది కావాలని డిబేట్ లోకి తీసుకెళ్తున్నారు అధ్యక్ష, అది కరెక్టే కాదు. రవిబాబు గారు డిబేట్ లో తీసుకెళ్తారు. మంత్రి గారు క్లియర్ గా చెప్పారండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన చెప్పింది ప్రభుత్వం నుంచి సభలో రికార్డ్ అయింది. వినండి, ఇప్పుడు లేని దాన్ని కొత్తగా సృష్టిస్తున్నారు. 2014-19 ఆ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏదైతే పరిశ్రమ పెట్టుకుంటే ఆ రోజు కూడా రాయితీ ఇచ్చాం అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత రాయితీ తీసిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టాం మేము. అది మీరు రికార్డ్ చూడండి మీరు, లేకపోతే చైర్మన్ గారి దగ్గర పిలిచి రికార్డ్ తెప్పించుకోండి. మీరు 2019-20 తర్వాత ఆ రిజర్వేషన్ తీశారు, ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం మానేశారు. మేము మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఇంక కొత్తగా తీసుకొచ్చారు. రికార్డ్ చూడండి, రికార్డ్ ఎక్కడికి వెళ్తాయి కదా. మంత్రి గారు క్లోజ్ చేయండి. దొరుకుతుంది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష.
గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం. అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్లో బయట ఏమి రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఇక ప్రామాణికం కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, మాకు వాటాలు ఇవ్వండి అని కూర్చోండి. మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిరాన్. మంత్రి గారు ఈరోజు సిగ్నేచర్స్ మాత్రమే. చెప్పండి. సభ్యులు కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు. అధ్యక్ష, ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది, సభ్యులు